శరత్ గారు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 5గురు కలిసి విచారిస్తున్నారు కేసీఆర్ కు. ఏముండదు మీరు కరెక్ట్ గా చెప్పినారు ఆ విషయం మాత్రం. అందులో నిష్పక్షపాతంగా నిజాయితీగా మీరు చెప్పిన అంటే నేను కేసీఆర్ నాకు కలిసిన అనుభవం ఉంది కదా, చాలా సార్లు కలిసిన అనుభవం ఉంది కదా. మన పర్సెప్షన్ మార్చేస్తారు ఆయన లోపల పోయిన తర్వాత. మీరైనా నేనైనా ఎవరైనా వాస్తవాన్ని వాస్తవం ఒప్పుకుంటే మనకి వాల్యూ ఉంటుంది. చాతుర్యం చాణక్యం ఉంది ఆయన దగ్గర. అంటే ఒకటి సహజంగా కష్టపడి ఎవరైతే పైకి వస్తారో రాజకీయాల్లో గాని జీవితంలో గాని వాళ్ళు కొన్ని సహజమైనటువంటి క్వాలిటీస్ తో పుడతారు, సహజమైన క్వాలిటీస్ డెవలప్ చేసుకుంటారు ఇన్ కోర్స్ ఆఫ్ దేర్ లైఫ్. మీరు ఇదే చాకచక్యం మీరు కేటీఆర్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేరు. మళ్ళీ హరీష్ రావు కొంత చాకచక్యంగా ఉంటాడు, ఎందుకంటే అది మనిషి కష్టపడి పైకి రావడం అనేది ఒకటి. తర్వాత పళ్ళెరంలో పెట్టినట్టుగా లైఫ్ ఇన్ ఏ ప్లాటర్ దొరికిన వాళ్ళ ఆలోచన ఒక రకం ఉంటుంది. ఇప్పుడు వ్యక్తుల్ని అసెస్ చేయడంలో గానీ, వ్యక్తుల్ని అండర్స్టాండింగ్ చేసుకోవడం గానీ, వ్యక్తి అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం చెప్పడం గానీ, అది దట్ ఈస్ అన్ ఆర్ట్ ఇన్ ఇట్ సెల్ఫ్. దట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ దట్ ఈస్ దేర్ విత్ కేసీఆర్. అది మీరు చెప్పింది అక్షర సత్యం. సో రెండోది ఏంటంటే ఎక్కడ కూడా కేసీఆర్ తనకున్న అనుభవం దృష్ట్యా ఎక్కడ కూడా అతను రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ ఎవరికి ఇయ్యలే. ఫలానా చోట రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఈ రకంగా చేసినాడు అనేటువంటి సందర్భం ఏది లేదు. కాబట్టి కేసీఆర్ ను వాళ్ళు ఏదో చేస్తారు ఏమో చేస్తారు అనేది చాలా పచ్చి అబద్ధము. మరి ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏం చెప్తారో చూడాలి. తర్వాత కేసీఆర్ ను ఇంట్రాగేట్ చేసేంత సత్తా సామర్థ్యం ఉన్న ఆఫీసర్లు ఎవరు సార్? మీరు చెప్పిన ఆ 3-4 క్యాడర్ల ఆఫీసర్లు కేసీఆర్ ప్రగతి భవన్ చుట్టూ గిరగిర తిరిగే సెంట్రీ లాగా ఉందరు. ఈవెన్ డీసీపీ క్యాడర్ ఆఫీసర్ కూడా, టు మై లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, హ్యావింగ్ డెల్ట్ విత్ దట్ డిపార్ట్మెంట్ అండ్ హ్యావింగ్ డెల్ట్ విత్ ఆల్ దట్, హ్యావింగ్ బీన్ ఎక్స్పోజ్ టు కేసీఆర్స్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫంక్షనింగ్, వాళ్ళు ఏం ప్రశ్నలు అడుగుతారు? ఆయన అంటాడు, నాకెట్లా తెలుస్తాయి, నువ్వు చెప్పు, నువ్వు ఒక ఆఫీసరు కదా, నువ్వు అన్ని నాకు నాతోని సలహాలు తీసుకొని నా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పనిచేసినావా? యు ఆర్ ఆల్సో వర్కింగ్ అండర్ మీ అని అంటాడు. అప్పుడు ఏం చెప్తాడు? ఏం సమాధానం ఇవ్వగలడు? ఇవన్నీ నాకు తెలుస్తాయా? మీరు నా పెరిఫెరీలో రాగలరా? ఈ ఇంటర్నల్ పెరిఫెరీ ఉంటుంది కదా సీఎం కి, ఆయన చుట్టూ ఉండే వృత్తాకారం, ఆ ఇంటర్నల్ సర్క్యూట్ లోకి వీళ్ళు ఎంటర్ అవుతారా ఈ ఆఫీసర్లు? వీళ్ళకి ఆ ఎక్స్పోజర్ ఉంటుందా? ఇది అంతా ఏందంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక రకంగా ఆయనని ఇరకాటంలో పెట్టడం, ఆయన్ని ఇబ్బందుల పాలు చేయడం, మానసికంగా కుంగదీస్తే కేసీఆర్ వచ్చే ఎన్నికల వరకు ఇంకా తగ్గిపోవాలా, కేసీఆర్ పార్టీ నిర్వీర్యం అవ్వాలా అని ఒక క్షుద్ర ఆలోచనతో చేస్తుంది. కానీ ఇట్లాంటి క్రైసిస్ ని ఎదుర్కొని మళ్ళా ద్విగుణీకృతంగా బయటికి రాగలిగిన సత్తా సామర్థ్యం కేసీఆర్ కుంది, ఒక్క కేసీఆర్. అయితే ఈ కేసీఆర్ చుట్టూన ఈ రాహుకేతువులు ఈ గ్రహాలను ఏం చేస్తున్నారా, వీళ్ళైనా భ్రష్టు పట్టిస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే. అసలు రేవంత్ రెడ్డి ఈజ్ నో మ్యాచ్ టు కేసీఆర్ ఇన్ ఎనీ కాంటెక్స్ట్, ఈదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్రాడ్ థింకింగ్, ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పొలిటికల్ స్ట్రాటజీ మేకింగ్, ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ విత్ స్టాండింగ్ అడ్వర్స్ సిచ్యువేషన్. ఇవాళ కష్టాలను ఎదుర్కోవడం కేసీఆర్ కి ఇది మొట్టమొదటిసారి కాదు. ఇప్పుడు కేసీఆర్ ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి లాగా వాళ్ళ ప్రాపకం కోసం వీళ్ళ ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నా. సిట్ విచారణ ముగిసింది. కొద్దిసేపటి క్రితమే సిట్ తన విచారణ కంప్లీట్ చేసింది. దాదాపు 4 గంటల 45 నిమిషాల పాటు సిట్ కేసీఆర్ ని ప్రశ్నించింది. సిట్ బృందం వెనుదిరుగుతుంది. నాకు తెలిసిందంటే అందరికంటే తక్కువసేపు విచారించింది కేసీఆర్ అనే అనుకోవాలి. ఎందుకంటే కేటీఆర్ ను 11 నుంచి మొదలు పెడితే సాయంత్రం దాదాపు 6:30 వరకు, అంటే 7 గంటల పాటు ఉన్నారు ఆయన లోపల. అన్ని గంటలు ప్రశ్నించారో లేదో తెలీదు. హరీష్ రావు కూడా అంతే ఆల్మోస్ట్. తర్వాత సంతోష్ కూడా 3 గంటలు అయితే రాత్రి 11 గంటలకు, అంటే 8 గంటలు. బట్ కేసీఆర్ మాత్రం 4 గంటల 45 నిమిషాల పాటు మాత్రమే లోపల ఉన్నారు. దానిలో కూడా ఏం జరిగిందో మనకు తెలియదు. ఎస్ శరత్ గారు, అందరికంటే తక్కువ సమయం తీసుకున్నారు కేసీఆర్ దగ్గర సిట్ విచారణలో. అంతే కదా సార్, అంతే కదా. ఏముంటుంది, ఆయన అడిగిన ప్రశ్నలు మళ్ళా సార్ అడిగితే బుద్ధి ఉందా నీకు, ఎన్నిసార్లు అడిగితే ఒకటే ప్రశ్న అడగలడు. ఎందుకంటే వయసులో పెద్ద, అనుభవంలో పెద్ద, అన్ని రకాలుగా పెద్ద. ఇంటి ఏమనుకుంటున్నావు, నేను ఇంటికి అటెండర్ లాగా వచ్చినా, నన్ను విట్నెస్ గా పిలిచావు కదా, నాకు సముచితమైన గౌరవం ఇవ్వాలి కదా, అడిగిన ప్రశ్న మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అని అడుగుతారు. ఇదే హరీష్ రావు గాని ఇతరులు గాని ఆ సమాధానాలు ఆ ప్రశ్నలు వేయలేరు.
కాబట్టి కేసీఆర్ ఎదురు ప్రశ్న వేస్తే ఎట్లా వేస్తాడో మీకు తెలుసు అనుకుంటా అనుభవం. అంటే ఒక్కొక్కసారి ఆయన ఎదురు ప్రశ్న వేసే విధానము ఎట్లుంటుందంటే మీకు సమాధానం చెప్పలేదు. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి. నేను కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు వాళ్ళ ఇంట్లో ఒకసారి కేసీఆర్ గారు వస్తే మేము అక్కడ ఉన్నాం. లక్ష్మీకాంతరావు గారు మాకు ఇక సరే రిలేషన్ అది ఇది రకరకాల వ్యవహారాలు ఉండేది ఆ రోజులలో తెలంగాణ ఉద్యమ సందర్భంలో. చంద్రబాబు నాయుడుకు సంబంధించిన కేసు ఒకటి జస్టిస్ సివి సోమయాజులు అనే జడ్జి దగ్గర ఆయన క్రిమినల్ పిటిషన్ హియరింగ్ కి వచ్చింది. దాంట్లో సివి సోమయాజులు ఏం చేస్తాడు, ఏ రకమైన తీర్పు వస్తుంది అనేటువంటి ప్రశ్న ఆయన నన్ను అడిగినాడు కేసీఆర్ గారు. నిజానికి నాకు జస్టిస్ సివి సోమయాజులు గారి గురించి ఉన్న అనుభవం దృష్ట్యా నాకున్న ఎక్స్పీరియన్స్ తో నేను అన్నాను, లేదు సార్ చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా తీర్పు వస్తుంది సార్ అన్న. అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, బాపనాయన నువ్వు సరిగా ఆలోచించలేకపోయినావు, చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా తీర్పు వస్తుంది చూడు అన్నాడు. ప్రామిస్ యూ బిలీవ్ ఆర్ నాట్, ది సేమ్ థింగ్ హెస్ హ్యాపెండ్. చంద్రబాబు నాయుడుకు అనుకూలంగానే ది క్రిమినల్ పిటిషన్ వాజ్ అలౌడ్, ది ఎఫ్ఐఆర్ వాజ్ క్వాష్డ్ అండ్ ది జడ్జి సెడ్ that it is the collective responsibility of the cabinet కాబట్టి you cannot singularly accuse him of having done any mischief అనేటువంటి మాట మాట్లాడినాడు. అండ్ మోర్ ఓవర్ a cabinet decision is not amenable to judicial review అనేటువంటి మాట మాట్లాడు. అంటే ఇదంతా అనుభవంతోని తర్వాత జీవితాన్ని ఎదుర్కొన్న తీరు, కష్టపడ్డ తీరు, ఇట్లా రకరకాలు ఉంటాయి మనకు వ్యక్తిగతంగా. తర్వాత ఇతరత్ర విషయాలలో ఎన్ని రాజకీయ విభేదాలు ఉన్నా ఇట్లాంటి అంశాలలో ఆయన స్టాండర్డ్ ఉన్న నాయకుడు ఎవడు వాళ్ళ తెలంగాణలో లేడు. మొత్తం కాంగ్రెస్ ను వెతికి జల్లెడబట్టినా గానీ కేసీఆర్ దరిదాపులో కూడా వచ్చేటువంటి నాయకత్వం లేదు. అయితే రేవంత్ రెడ్డి గురించి నేను చెప్తున్నాను కదా, రేవంత్ రెడ్డి ఈజ్ నో మ్యాచ్ టు హిమ్ ఫండమెంటల్లీ ఎనీ ఇష్యూలో కూడా. అందుకే రేవంత్ రెడ్డికి భయం అన్నమాట, పిరికోడు. మనకి అంటే మహాభారతంలో ఒక చిన్న కథ చెప్తారు. ఏమని విదురుడిని ఒకసారి ధృతరాష్ట్రుడు పిలుస్తాడు. పిలిచి నాకు రాత్రి నిద్ర వస్తలేదు, నువ్వు నాకు ఏదన్నా ఒక మెంటల్ పీస్ వచ్చేలాగా ఏదన్నా ఒకటి చెప్పు అంటాడు. నిద్ర ఎందుకు రాదో చెప్తూ కొన్ని విషయాలు చెప్తాడు. కొంతమంది తరగతుల వ్యక్తులకు నిద్ర రాదంటాడు. అంటే పరభాగ్యోపశాలి, ఇతరుల సంపద మీద ఆలోచన గలవాడు, అసూయ గలవాడు, తర్వాత బలవంతుడితో కొట్లాడేటువంటి బలహీనుడికి నిద్ర రాదు అనేటువంటి విషయాలు చెప్పి నువ్వు ఇందులో ఏ పీడితుడివి చెప్పు, లేదా ఇతరుల భార్యల మీద, ఇతర మహిళల మీద వ్యామోహం ఉన్నవాళ్ళ ఇట్లా ఒక 6-7 కేటగిరీలో చెప్తాను. నువ్వు అందులో ఏ కేటగిరీలో ఉన్నావో నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే నీకు అర్థమవుతుంది. అట్లనే రేవంత్ రెడ్డి బలహీనుడు, బలవంతునితో తడబడుతున్నాడు కాబట్టి సమస్యల వలయంలో చిక్కుకొని తన నిష్క్రియాతత్వము, తన పరిపాలన రాహిత్యము, ప్రజలని సంతృప్తి పరచలేకపోతున్నాను, కేసీఆర్ కున్నంత ప్రజామోదం నాకు లేదే, ప్రతిపక్షంలో ఉండి కూడా ఈనాడు ప్రజాదరణ ఇంత ఉన్నది అనేటువంటి ఆ ఈర్ష్యా ద్వేషాలతోని ఏం చేయాలో అర్థం కాకుండా ఒక కన్ఫ్యూజన్ లో ఉండి ఈ రకమైనటువంటి వ్యవహారాలు చేస్తున్నాడు. నిజానికి ఒక స్ట్రాటజీ అంటూ ఉంటే ఈవెన్ టెలిఫోన్ ట్యాపింగ్ ను కూడా ఈ కెన్ రీచ్ అవుట్ టు ది టార్గెట్. కానీ భయం, ఇప్పుడు మనం ఏదైనా చేస్తే ఏం చేయాలి? ఇప్పుడు కేసీఆర్ అయితే క్వశ్చన్ చేయాలి కదా, ఈ విషయంలో క్వశ్చన్ చేయకుండా కేసీఆర్ ను క్వశ్చన్ చేయడం ఇవాళ చేస్తారా? కేసీఆర్ ను క్వశ్చన్ చేయడం ఒకసారి ఆలోచించండి. చదవాల్సిన అవసరం లేదు, దీనికి న్యాయ శాస్త్రం చదవాల్సిన అవసరం లేదు. ఆర్డినరీ కామన్ సెన్స్ వ్యక్తి ఎక్కడ రోడ్డు పోయే దారిన పోయే దానయ్యని అడిగినా కేసీఆర్ ని ఈ రోజు ఎగ్జామిన్ చేయడము అని అంటేనే వాళ్ళు ఎంత లాప్ సైడెడ్ స్ట్రాటజీలో ఉన్నారు, ఎంత హోప్లెస్ స్ట్రాటజీలో ఉన్నారు. వాళ్ళకి అసలు ఇంతవరకు కూడా దే కుడ్ నాట్ గెయిన్ గ్రిప్ ఆఫ్ ది ఇష్యూ. ఇప్పటికి కూడా వాళ్ళకు టెలిఫోన్ ట్యాపింగ్ లో ఎట్లా కేసీఆర్ ని ఇరికించాలా అనేటువంటి అంశాల్లో ఇంకా కూడా వాళ్ళకు మార్గం దొరకట్లేదు, ఏ రకమైన ఆలోచన రావట్లేదు. ఇదంతా ఒక డ్రామా లాగా ఈ మున్సిపల్ ఎలక్షన్స్ ను దృష్టిలో పెట్టుకుని కొంత ఆయన స్పిరిట్స్ ని డాంపెన్ చేయడము, ఆయన కొంత అవమానానికి గురి చేయాలా, లేదా ఆయన కృంగిపోవాలా, ఆయన మున్సిపల్ ఎలక్షన్ల ప్రిపరేషన్ సరిగా జరగద్దు, సో ఏదో రకంగా మేము గోల్ కొడతాం, మేము గెలిచినాం అని అనుకుంటామని ఈ అభినవ మెస్సీ ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకున్నాడు అనమాట. అది నా అభిప్రాయం సార్. ఓకే, రమ్యారావు గారు ఉన్నారు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి. మేడం నమస్తే. నా మీద అయితే కోపం ప్రదర్శించవద్దు సార్, మీరంటే రెస్పెక్ట్ సార్, కోపం ఎందుకుంటే. రమ్యారావు గారు, అయిపోయింది విచారణ 4 hours 45 minutes. అవునండి. అయితే ఒకటి అనుకోవాలి, మళ్ళీ గిట్ట రమ్మన్నారా అని, మళ్ళీ పిలుస్తామని ఏదైనా చెప్పారా? మళ్ళీ పిలుస్తామని ప్రతి వాళ్ళకు కూడా చెప్తున్నారు. అవసరం ఉంటే మళ్ళీ పిలుస్తామని ప్రెస్ నోట్ ఇష్యూ చేస్తున్నారు సజ్జనార్ ప్రతి వాళ్ళ హియరింగ్ సందర్భంగా. అవసరం ఉంటే మళ్ళీ పిలుస్తాం.
ప్రెస్ నోట్ వస్తుందేమో బహుశా మరొక 1 hour లో. ఇప్పుడు వచ్చినప్పుడు కేసీఆర్ దానికి సమాధానం ఏమి ఇవ్వాలంటే అడిగిన ప్రశ్నలే మళ్ళీ అడగాని గ్యారంటీ ఇస్తే ఐ విల్ గవర్నమెంట్ అపియర్ అని అన్నా. అంతే, ఒకటే సింగిల్ లైన్ సెంటెన్స్ పెట్టాలి. ఓకే. మై రిప్లై టు దట్ ఈస్ దట్ ఇఫ్ యూ డోంట్